ఏం నచ్చలేదు సార్ మీకు? అని నచ్చలేదు. ఏం చెప్పినాడు, ఏం చేసినాడు? చెప్పండి, 1 బై 1 చెప్పుకుంటే వెళ్తే ఆయన మాకు చెప్పింది అర్థమైంది. వచ్చినది 7-6 సూత్రాలు అన్నాడు, 6 అమలు చేయలేమన్నా. గ్యాస్ అన్నాడు, ఫస్ట్ 4,000 పింఛన్ ఒకటి ఇచ్చాడు మేడం. ఆ 1,000 రూపాయలు పెంచిన వల్ల పింఛన్లు తగ్గించేసాడు. పింఛన్లు తగ్గించేసాడు పూర్తిగా. అంటే గతంలో 3,000 ఇప్పుడు 4,000 కదండి వచ్చేది. చేసినందుకు 1,000 రూపాయలు చేసినందుకు దాదాపుగా ఒక 12 లక్షలు పింఛన్ తగ్గించేసాడు. ఆ అమౌంట్ దాన్ని పెంచి ఇస్తున్నారు. కొంతమంది కట్ అయినాయి అంటారు మీరు అనేది. అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదేమో. ఎలిజిబుల్ కాదని చెప్పేదానికి డాక్టర్ సర్టిఫై చేసినాడు కదా, సదరని డాక్టర్ పెట్టినాడు. అంటే ఏదో వికలాంగులు తీసేసాడు, ఇష్టం వల్ల అనుకుని చేసినారు. వాళ్ళ కావాలి ఏమి తగ్గించాలా. మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్స్ పాస్ చేశారు, ఇష్యూ చేశారు. అయ్యా నీ ఊర్లో ఇది తగ్గించాడు, ఏం చేస్తా నాకు తెలియదు. వాళ్ళ డౌట్ వచ్చేటన్నీ తగ్గించేసారు. మళ్ళీ అతనే తప్పు తెలుసుకుని మళ్ళా సదరం స్టార్ట్ చేశాడు. మళ్ళా 2-3 రోజులు సదరం స్టార్ట్ అవుతాను వాళ్ళ టీడీపీ స్టార్ట్. ఓకే, నెక్స్ట్ గ్యాస్ కూడా ఫ్రీ గ్యాస్ గురించి అనౌన్స్మెంట్ రేపు. నాకే రాలేదండి, నాకు అమౌంట్ కూడా చెప్తున్నాండి. గ్యాస్ నాకు ఇప్పుడు 2 గ్యాసులు వస్తాయి, 2 గ్యాస్ తీసుకున్నాను. ఒకసారి నాకు అమౌంట్ పడలేదు, 4,000 నాకు పడలేదు, పడదండి. ఆయన వాళ్ళు జగన్ మాదిరి వాళ్ళ అకౌంట్ డబ్బులు వేయడు, వాళ్ళకి స్వయాన డబ్బులు ఇవ్వరు. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం కావాలా, లేదంటే రాష్ట్రం అభివృద్ధి కావాలా? మాకు అభివృద్ధి కాదండి, ముందు పిల్లలు చదువు కావాలా, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా, చదువు కావాలి. ఈ రెండు కుంటుపడిపోతాండి, పూర్తిగా మైనస్ అయిపోతాయి. గత ప్రభుత్వంలో ఈ రెండు బాగానే ఉన్నాయా? బీదవాడు చదువుకోవడానికి ముందుకు వచ్చిన కారణం ఏమంటే జగన్ పెట్టిన ప్రవేశ పథకాలు అయితేనేమి, చదువుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు పనులు పోయిన మానిపించి తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు సక్రమైన దావులు పెట్టి స్కూల్లో పంపిస్తారు. చాలా మంది ఏమన్నారంటే గతంలో ఊరకు ఫ్రీగా డబ్బులు పంచడం వల్లే అసలుకి అభివృద్ధి ఆగిపోవడం. ప్రశ్న కంప్లీట్ అవునండి, ప్రశ్న కంప్లీట్ అయినాక ఊరక డబ్బులు అందరికి ఉచితంగా జేబుల్లో రావడం వల్ల ప్రజలు సోమరపోతులు అయ్యారు, అభివృద్ధి గురించి అడగలేదు, ఇల్లు కూడా చేయలేదు. దీని వల్లనే ఈయన జగన్ ఓడిపోయాడు, రాష్ట్రం కూడా ఇట్లా అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది. అందుకనే వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళు చెప్పిన పథకాలు కూడా ముందుకు తీసుకురాలేకపోతున్నాం అనేది వాళ్ళ వాదన. ఇప్పుడే ఉంటారు చెప్పండి. నేను చెప్తానండి, మా జగన్ చేసిన పథకాలన్నీ మంచివని నేను చెప్పాలి. మంచివని చెప్పేదాంట్లో మనకు హక్కులు, ఎందుకంటే మేము యాజువల్ గా చదువుకునే వ్యక్తులు ఏమాత్రం ఆలోచన చేయాలి. 2 కావాలా మంచిది. ఈ ప్రజాదరణలో డబ్బు ఉన్న ప్రపంచంలో మెయిన్ 2 కావాలి, ఎడ్యుకేషన్ అండ్ వైద్యం. వైద్యం కంపల్సరీ కావాలా, కంపల్సరీ. ఫ్రీ అనేది తీసేసినాడు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఆరోగ్య ఫ్రీ అనేది లేదు, అన్ని ఇప్పుడు కూడా ఉంది. ఆరోగ్యశ్రీ తీసేయలేదు, ఇంకా తీసేసినాడు. మాకు ఏపీలో లేదు. అంటే జస్ట్ హోల్డ్ లో ఉందో లేకపోతే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసేయడం అయితే జరగలేదు. ఎంతమంది సఫర్ అవుతారు దాని వల్ల, ఎంతమంది సఫర్ అవుతారు. ఎమర్జెన్సీ సేవలు నడుస్తున్నాయండి, నడుస్తున్నాయండి. ఒక చూపిస్తున్నాను, కర్నూలు పదాన్ని మాతో పట్టరండి చూపిస్తున్నా. ఈ రోజు ఆపరేషన్ పేషెంట్ బెడ్ మీద అనుకుంటే 15 రోజులకు వస్తుంది ఆపరేషన్ టైం. ఇంతకుముందు గతంలో అట్లా లేదు కదా, డబ్బులు ఇస్తాడో ఇయ్యడో తెలుదు, గడ్డి మీద పడుకుని ఆపరేషన్ అయిపోతాను. నేను కోరుకునేది ఒకటే అండి, కూటమి ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి మీకు దత్తనిక్కినారు. అబద్ధాలు చెప్పి దత్తనికి ప్రజలు ఏమనుకున్నారంటే జగన్ ఇచ్చాడు కదా, చంద్రబాబు ఇంకా తెలియమంతుడు, సీనియర్ కదా, ఇంకా సృష్టించామని ఇస్తాడని ఆశపడి చేసిన అది ఎత్తిపోయింది. అది తెలుసు, మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు అండి, ఆయన డబ్బులు పంచే వ్యక్తి కాదు. ఫస్ట్ నుంచి 94 నుంచి జనాలందరూ డబ్బులు పంచే వ్యక్తి కాదు, కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడతాడు. మరి దాన్ని నమ్మి అయితే ప్రజలు ఓటేశారు నేను అనుకోవట్లేదు. విధానం అదే కదా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మళ్ళీ బాధపడతారు? లాస్ట్ టైం ఫీజు కట్టాక జనవరిలో గానీ డిసెంబర్ లో గానీ ఫీజు రీయింబర్స్ లేక పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడినారు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ చంద్రబాబు ఇవ్వచ్చు కదా డబ్బులు. ఇందుకే ఆయన సూత్రంలో చెప్పిన ఉంది కదా, లాస్ట్ టైం ఎందుకు చేయలేకపోయినాడు. పోనీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వరదలు వచ్చింది ఒకసారి, ఎక్కడ విశాఖపట్నంలో వరదలు, విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే 1000 కోట్ల ఫండ్ వచ్చింది, దాంట్లో నువ్వు ఖర్చు పెట్టింది 100 కోట్లే, ఇంకా 900 కోట్లు ఏమైనా గుర్తాలు పుచ్చడానికి ఎంత అవుతుంది? ఇది మీ అభివృద్ధి మీరు చేసుకోవాలి, మీరు కాదని చెప్పడం లేదు. గవర్నమెంట్ ఒక సీజన్ లో చేస్తుంటే పోతా ఉంటారు, దాన్ని మనం ఎవరు తప్పు పెట్టడానికి లేదు, వాళ్ళ వేలో వాళ్ళు పోతా ఉంటారు. కానీ నేను చెప్పేది ఏమైనా చేస్తే ఏమైనా చేసుకోవాలి, ప్రజలు చెప్పినట్టు చేసేయాలి. మరి జగన్ గారు వీటి గురించి ఎందుకు పోరాడట్లేదు? ఎందుకు పోరాడుతున్నాను కదా, ఎక్కడ బయటకు వచ్చి మా వాయిస్ ఇవ్వట్లేదు, ప్రెస్ మీట్లు పెట్టట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు. దీనికి మీరు మాట్లాడినట్టు కూడా జగన్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? ఆయన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, బయట పరుగు వాళ్ళు పార్టీ పరంగా మేము మన దేశంలో ప్రథమ పౌరులు, మేము కూడా పౌరులు. అవును, మాకు ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంటారు, ఆయనకు ఆ విధంగా హక్కు ఉండదు.
ఎందుకంటే సార్ ఆయన కూడా ఒక నాయకుడు, ఆయన కూడా కామన్ మ్యానే కదా. కామన్ మ్యాన్ ఆ, నువ్వు కూడా కామన్ మ్యాన్ ఆ, కామన్ మ్యాన్ అయితే ఇప్పుడు ఎందుకు అడిగినావు ఈ రాప్తాలు ఏమైంది బ్లాక్ ఏమైంది ఏమైందని అడిగినావు కామన్ మ్యాన్ అయితే ఉమ్, నా మాట నేను కూర్చోవచ్చు ఆయన కామన్గా ఉమ్. ఆయన రావాలంటే ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు ఇప్పుడు మీరు అడిగే వయసు కను ఆయన అడిగే వయసుకి చాలా తేడా తేడా ఉంటుంది. ఉందండి మాలో ఉంది కార్యకర్తలు ఉంది ఆయనలో లేదు ఉమ్, ఆయన ఏమంటాడు సిద్ధాంతము బీద వాళ్ళని బీద వాళ్ళగా చూడకూడదు ఉమ్, నాకు వాళ్ళని సమానంగా తీసుకొని పైకి రావాలని ఉమ్. సో చాలా మంది ఎమ్మెల్యేలే ఇప్పుడు జగన్ ని బాగా వ్యతిరేకించారు. ఆయన ఎమ్మెల్యేలే చాలా మంది వ్యతిరేకించారు. ఓడిపోయాక ఈయన విధి విధానాలు బాగలేకనే మేము ఓడిపోయామని వాళ్ళంతా వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. మరి నేను కూడా చెప్తాను దానికి సమాధానం చెప్పలేదు కాదు. ఉమ్, జగన్ అయ్యా నువ్వు గెలిచినావు నువ్వు అభివృద్ధి చేయదు ఇంట్లో పండుకోమని ఎవరు చెప్పరండి ఉమ్, నీ అభివృద్ధి నువ్వు చేసుకోవాలి నీకు భవిష్యత్తు కావాలంటే నువ్వు చేసుకోవాలి ఉమ్, నీ భవిష్యత్తు కావాలి నువ్వు చేసుకోవాలా నువ్వు అభివృద్ధి చేసుకోవాలా ఉమ్, ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వనరులు ఉన్నాయి ప్రతి ఒక్క జిల్లాలో ఆదాయ వాళ్ళకి ఆర్థిక వసతులు ఉన్నాయి అన్ని ఎవరి జిల్లాలో వాళ్ళకి ఉన్నాయి ఏ జిల్లాలో చూస్తున్నావు నువ్వు నీకు తెలిసిన జిల్లా చెప్పు నేను చెప్తాను ఆర్థిక వసతులు ఓకే నెక్స్ట్ స్టెప్